ఫైనల్లీ సురేష్ గారు, అసలు మీరు చెప్పినట్టుగా ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా నేనే కెప్టెన్గా ఉంటానంటూ తను బయలుదేరుతున్నాడు. ఏదో ఆ విధంగా పావులు కదుపుతున్నాడు. అసలు పార్టీలోనే ప్రియాంక గాంధీ వర్సెస్ రాహుల్ గాంధీ అనేటువంటి పరిస్థితి ఉంది. గ్రూప్ కూడా ఉంది. ప్రియాంక గాంధీని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియాంక ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు కాబట్టి తన పక్కన పెట్టి ప్రియాంకకి ఫ్రంట్ ఫేస్గా పెట్టి నడిపించాలన్నటువంటి ప్రపోజల్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇజ్ ఇట్ ట్రూ మీ అంచనా ప్రకారం? ఏ ఫ్యామిలీలో పొలిటిక్స్ ఉంటుందండి. అది ఇప్పుడు మనం బిజినెస్లో కూడా చూడొచ్చు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ నడిమిట్లో ఉండే మన రేమండ్స్ గ్రూప్లో హరిపత్ సింగ్ కానీ ఆయన కొడుకు నడిమిట్లో నడుస్తున్న టెన్షన్. బిజినెస్లో కానివ్వండి, పాలిటిక్స్లో కానివ్వండి ఇష్యూ ఉంటుంది. దాన్ని మనం లేదని చెప్పలేము. కానీ ఎంత వ్యతిరేకత ఉందో మనకు తెలియదు, ఎంత వీళ్ళది అబ్జెక్షన్ ఉందో విత్ ఇన్ ద ఫ్యామిలీ చెప్పలేము. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళందరి దగ్గర చెంచాలు ఉంటారు. అందరికి ఒక సెట్ చెంచాలు ఉంటారు. అదే పొలిటీషియన్ అయినా కానీ ఉంటారు. సో క్యాండిడేట్ సెలెక్షన్ వచ్చినప్పుడు ప్రియాంక గాంధీ చెప్తే ఇది నా ఫ్రెండ్, నాతో ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, వాళ్ళ పేరు కూడా తెలియదేమో రాహుల్ గాంధీకి, ఈయన సెలెక్షన్ చేయాలని ఖర్గే గారికి నోట్ పంపిస్తుంది. సెకండ్ ఫోన్ చేసి చెప్పింది, ఖర్గే గారు उसको టికెట్ దేనా బీఫామ్ దేనా. ఎందుకంటే పాపం ఆయన ఏం చేయలేడు, ఆయన బీఫామ్ కూడా సైన్ చేయాల్సింది ఆయన పని అంతే. లిస్ట్ అయితే ఇంకొకటి నుంచి వస్తుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఫేవరెట్స్ ఉంటారు. వాళ్ళని సెలెక్ట్ చేయకపోతే అక్కడ గొడవ మొదలవుతుంది. ఇంకోటి రెస్పాన్సిబిలిటీ, లాస్ట్ టైం మీకు గుర్తుంటుంది, యూపీ డివైడ్ చేశారు. ఒక హాఫ్ ఏమో జ్యోతిరాదిత్య సింధియాకి ఇచ్చారు, ఇంకో హాఫ్ ఏమో ప్రియాంక గాంధీకి ఇచ్చారు. అమ్మ మీరు ఒకటి చూసుకుని నేను ఒకటి చూసుకుంటాను. ఇద్దరు గోల్ అయిపోయింది అక్కడ యూపీలో. రాహుల్ గాంధీ పాప సీటే ఓడిపోయాడు. కానీ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నారు? జ్యోతిరాదిత్య దాని తర్వాత తెలిసిపోయింది ఇక్కడ ఉండి నేను ఫైదా లేదని చెప్పి బీజేపీకి వచ్చేసాడు. ప్రియాంక గాంధీని ఏమో పుల్అప్ చేస్తారా, మా అమ్మ ఒక్క సీట్ అయినా గెలిచారా యూపీలో అని చెప్పేసి, లేదు, ఒక్క మాట కూడా లేదు. ఒక సీట్ గెలిచారు అంతే, దట్స్ ఆల్, 1 సీట్ సోనియా గాంధీది. సో ఆమె పోటీ చేయడము, ఆమె ఇంటర్నల్ పాలిటిక్స్ ఫ్యామిలీలో ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ మోదీలాగా రెజల్యూట్ లీడర్ ఉంటే ఈ ప్రాబ్లం ఏం లేకుండా. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎ లీడర్, ఓన్లీ ఫోర్స్డ్ ఆన్ లీడర్ అన్నమాట. ఫ్యామిలీ పేరు ఉందని చెప్పి మనం చూస్తుంటాం కదా, మొఘల్ డైనాసిటీ ఒకరి తర్వాత ఒకరు, షాజహాన్, బాబరు, ఔరంగజేబు అన్నీ వస్తూనే ఉంటారు లైన్లో. అట్లనే ఇది కూడా మీకు నచ్చకపోతే కూడా మీరు పాపం వాళ్ళని ఫాలో చేయాల్సింది, చాయిస్ లేదు పార్టీ దగ్గర. అట్లా ఉండడం తీసుకొచ్చి పెడితే మోదీకి యాక్చువల్లీ ఇంకా ఖుషి. ఎందుకంటే మోదీ అండ్ రాహుల్ గాంధీ అనగానే అయిపోయింది ఎలక్షన్ అక్కడే. బీజేపీ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది డెఫినెట్గా. రాహుల్ గాంధీ అక్కడ ఉంటేనే మాకు ఒక నోరు తెరవగానే తప్పులు చెప్తాడు, నోరు తెరవగానే బ్లండర్లు. మనకు ఏ ఫోన్ ఓపెన్ చేసినా వీడియోలు వస్తూనే ఉంటుంది ఆయన. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక లీడర్షిప్ మెటీరియల్ ఏం చూస్తారు, ఎవరైనా ఓటర్ ఏం చూస్తారంటే ఎవరు రెజల్యూట్ లీడర్ ఎవరు. ఖతార్తో ఒక ఇష్యూ ఉంది, ఎట్లా సార్ట్అవుట్ చేస్తున్నారు, సార్ట్అవుట్ అయిపోయింది ఇవాళ. అది కాకుండా మిగతా ప్లేసెస్లో ఉన్న లీడర్షిప్ ఇష్యూస్ కానివ్వండి, అది రష్యాతో ఉన్న ఇష్యూ కానివ్వండి, మన మిగతా మిడిల్ ఈస్ట్లో మన షిప్స్ని అటాక్ చేస్తున్న చూడండి, ఇమీడియట్ బోట్ డెస్ట్రాయర్స్ని పంపించారు ఇండియన్ నేవీ. ఎప్పుడైనా చేశారా? అది కూడా ఇంటర్నేషనల్ వాటర్స్ తిరుగుతున్నారు మన షిప్లు. అది లీడర్షిప్ అంటే డిసిషన్ తీసుకోవడం. కరెక్ట్ రాంగ్ దట్ ఆల్ వి నాట్ క్యాల్కులేట్ రైట్ నౌ. తప్పు చేశారా, కరెక్ట్ చేశారా, అది వీ విల్ సీ లేటర్. ముందు డెసిషన్ తీసుకోవాలి. ఆ డిసిషన్ తీసుకున్న మనిషి రాహుల్ గాంధీ. అది ఇంగ్లీష్లో అంటారు, అది నరసింహరావు స్ట్రాటజీ ఉండే, పివి నరసింహరావు గారిది. ఏ డిసిషన్ తీసుకోకపోతే ఆ ప్రాబ్లం ఒకరోజు వెళ్ళిపోతుందని అప్నే ఆప్. డోంట్ టేక్ ద డిసిషన్, ద ప్రాబ్లం విల్ గో అవే. కానీ ఎప్పుడు అట్లా జరగదు, ఎందుకంటే ప్రాబ్లం ఉండిపోతుంది. మీరు డిసిషన్ తీసుకోవాల్సింది. ఇది రాహుల్ గాంధీ ప్రాబ్లం. ఒక డిసిషన్ తీసుకోలేడు, మీటింగ్కి వస్తాడు, అడ్రస్ చేసి ఒక అరగెన్స్, అంటే నాకు ఇది నేనే రాజు, ఇక్కడ కేసీఆర్కు ఉన్న అదే అరగెన్స్. కేసీఆర్ ఎందుకు ఓడిపోయాను మనం అందరూ డిస్కస్ చేస్తుంటాం, అది అహంకారంతో ఓడిపోయారని చెప్పి. ఇదే రాహుల్ గాంధీ పరిస్థితి కూడా. వెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ లీడర్షిప్ టు ఎ పార్టీ. 2 సార్లు అద్వానీ గారికి ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత 180-140 సీట్లు వచ్చి ఆగిపోయినప్పుడు బీజేపీకి తెలిసిపోయింది అద్వానీ గారికి ఏం చేయలేరని చెప్పి. దానికోసం మోదీ గారిని తీసుకొచ్చారు, ఆయన ప్రూవ్ చేశారు. ఒకసారి కాదు 2 సార్లు, ఇప్పుడు 3వ సారి వేయబోతున్నారు. సో నెక్స్ట్ టైం ఎవరు ఈ ప్రూవ్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తారు కదా సార్. దీని తర్వాత మళ్ళీ అమిత్ షా గారు వస్తారో, యోగి ఆదిత్యనాథ్, అది ఇంకో మాట. కానీ లీడర్షిప్ అనేది ప్రూవ్ చేయాలి. ఈ బస్సులలో తిరగడం, అక్కడక్కడ యాత్ర చేయడం మీరు చేయండి, ఎవరు అనట్లేదు. 10 రోజుల్లో ఫినిష్ చేసేసి మీరు మీ పార్టీ పని మీద పడండి. క్యాండిడేట్ సెలక్షన్ అది ఇది ఉంటుంది, అది చేయడు. అది అంతా కూడా చేసుకోవాలి. రేపు ఓడిపోతే మళ్ళీ కేసీ వేణుగోపాల్లో ఖర్గే గారిని తిడితే ఖర్గే గారు రిజైన్ చేయమంటారు, రేపు మీరే రెస్పాన్సిబుల్. ఆయన పాపం రిజైన్ కూడా చేసేస్తాడు కావాలంటే. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లం. ఇది ఇప్పుడు కాదు, ఇది ఇందిరాగాంధీ టైం నుంచి ఉంది, నెహ్రూ గారి టైం నుంచి ఉంది. కానీ ఇందిరాగాంధీ టైంలో అట్లీస్ట్ ఇందిరాగాంధీ వాజ్ ఎ వెరీ రెజల్యూట్ లీడర్ ఉండే. సరే ఆమె తప్పులు ఆమెకు ఉండే, ఎమర్జెన్సీ అదంతా. కానీ నెహ్రూ టైంలోనే మళ్ళీ రాజీవ్ గాంధీ ఈజ్ ఎగ్జాక్ట్లీ రాహుల్ గాంధీ ఈజ్ అ కాపీ ఆఫ్ రాజీవ్ గాంధీ.
రిలక్టెంట్ లీడర్. ఆయనకు ఎక్కడో ఇండియన్ ఎయిర్లైన్స్లో పైలట్ ఉన్న ఆయన గుంజుకొని తీసుకొచ్చి పాలిటిక్స్లో పెట్టారు ఇందిరాగాంధీ. అండ్ ఈ టర్న్ అవుట్ బి అన్ అబ్సల్యూట్ డిజాస్టర్. సో ఇది పాలిటిక్స్ ఇస్ ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్ అంటారు ఇంగ్లీష్లో. కానీ రాహుల్ గాంధీ కేసులో అది ఎప్పుడైనా క్రైసిస్ మూమెంట్ ఉన్నప్పుడు మనం దేశంని సపోర్ట్ చేయాలి, అది చేయరు. దేశ వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఆర్మీ వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఈ షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా లాంటి క్యారెక్టర్స్తో తిరుగుతాడు. వాళ్ళు పాకిస్తాన్తో మాట్లాడాలి, పాకిస్తాన్ కశ్మీర్ మీద పాకిస్తాన్కి హక్కు ఉందని ఫరూక్ అబ్దుల్లా అంటున్నాడు. ఎస్ అని చెప్పడానికి అట్లీస్ట్ మనం తిట్టొచ్చు కదా, నో కాశ్మీర్ బిలాంగ్స్ టు అస్, జమ్మూ అండ్ కాశ్మీర్ చెప్పొచ్చు కదా రాహుల్ గాంధీ. చెప్పడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి జమ్మూ కాశ్మీర్ ఎక్కడ ఉందో ముందు మ్యాప్లో చూపించాల్సి వస్తుంది. అది పెద్ద ప్రాబ్లం దానికి. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.